శ్రీ నీలకంఠ భజన మండలి కరీంనగర్ గణేష్ నగర్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామకోటి నామలిఖిత యజ్ఞం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో అపర అయోధ్యగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి ఆలయంలో కరీంనగర్ గణేష్ నగర్ కు చెందిన శ్రీ నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు శ్రీ రామకోటి నామలిఖిత యజ్ఞం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణానికి గర్రెపల్లి రమాదేవి ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ నీలకంఠ భజన మండలి ప్రథమ వార్షికోత్సవం 2024 పురస్కరించుకొని శ్రీ రామకోటి నామలిఖిత 211 పుస్తకాలను ముద్రించి రాయడం పూర్తి చేసుకొని సంతోషిస్తున్నామని, రామకోటి రాసిన పుస్తకాలను అపర భద్రార్థిగా కొలువు తీరిన ఇల్లంతకుంట శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించి శ్రీ సీతారామచంద్రస్వామి ఫల పంచామృతాలతో అభిషేకం చేయించి రామకోటి పుస్తకాలకు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో భక్తులతో సహా 11 ప్రదక్షిణలు చేసి రామకోటి గర్భాలయంలో రామకోటిని వేయడం చేశారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో భజన సంకీర్తనలతో మరియు కోలాట దాండియాలతో ఆలయ ప్రాంగణంలో రామకోటి స్తూపంలో పుస్తకాలు వేయడం జరిగింది. భజన మండలి గౌరవ అధ్యక్షులు గర్రవెల్లి ఆంజనేయులు, రమాదేవి, వ్యవస్థాపక అధ్యక్షులు నీలకంఠ భజన మండలి బృందం సంధ్యా శ్రీధర్ గౌడ్, వీణవంక గోవిందస్వామి, శ్రీధర్ గట్టయ్య స్వామి, మహిధరరావు, ధర్మారం సారయ్యతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్లోకాయ మంగళం విశ్వామిత్రాదిధారిణే దేవ్యాయ సదా భక్తి దత్తఫలమూలా విరాజినే సౌలభ్య పరిపూర్ణాయ తత్రోద్రిక్తాయ మంగళం నాయనే వాలి ప్రమథనాయాస్తు మధీరాయ మంగళం మంగళాజాదర మాధోయుగం జాతవేదో కామశ్చ నారాయణం విష్ణుమవ్యం కవిగుం ధమ్మాజమయసం జలాత్ ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ పర్యాప్య అనంతరాయాయ సర్వతోమోదాప్నోద సర్వం జయతే. ఓం శతమానం భవతి. 84 వాస్తవ్యులు రామనామలేఖన వ్రాసిన భగవద్ భక్తులు పూజా కార్యక్రమం నిర్వహించిన పిదప 2-3 యువకులు
కరెక్ట్ అవుతుంది. ఏంది? వారి పాదాలకు కుడి పాదానికి కుడి చేయి, ఎడమ పాదానికి ఎడమ చేయి. ఈ విధంగా పాదాలకు ఎదురుగా 2 చేతులు వేసి, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నా, దండ ప్రణామం చేస్తున్నా అని చెప్పాలి. ముఖ్యంగా భగవంతునికి పెద్దలకు దండం పెట్టు విధానము ఎవరికే కానీ, పెద్దలకు కానీ ఎవరికి కానీ దండం పెట్టే సందర్భంలో ఈ విధంగా దండం ఆచరణ చేయాలి. ఒక్క చెయ్యి పనికిరాదు, హారతిని కొట్టకూడదు, ఇట్లా హారతిని అద్దకూడదు. హారతి ఇచ్చిన తర్వాత ఎదురుగా చూపించిన తర్వాత చక్కగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తే చాలు. మరియు ముఖ్యమైన మాట ఏమిటి? భగవంతునికి ప్రదక్షిణము. ఆ తర్వాత గరుడ స్తంభం దగ్గర ఆడవాళ్ళు మోకరిల్లి దండం పెట్టడము, మగవాళ్ళు సాష్టాంగ దండవత్ ప్రణామం చేయడం. దేవాలయముకు ప్రవేశించినప్పుడు రైట్ సైడ్ నుంచి రావాలి, మళ్ళీ రైట్ సైడ్ నుంచి లోపల దర్శనం చేసుకోవాలి, మళ్ళీ బయటికి రావాలి. కానీ సర్వసామాన్యంగా చాలామంది భక్తుల్ని చూస్తున్నాను. నీలకంఠ భజన గణేష్ నగర్ కరీంనగర్ వాస్తవ్యులు శ్రీరామకోటి లిఖిత రామకోటి రాసి ఈరోజు ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర దేవాలయంలో పూజ చేసి పూజారులచే పూజ చేసి సమర్పించడం జరిగింది. మరియు ద్వితీయ రామకోటి కూడా పుస్తకావిష్కరణ కావించడం జరిగింది. దీనికి అందరికీ సహకరించిన భక్తులకు, రాసిన భక్త బృందానికి, పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన భక్తులందరికీ మా నీలకంఠ భజన మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలిగి రాయడానికి మాకు ప్రేరణ కల్పించాడు. ఆ రాముడే మాకు ప్రేరణ. ఇంతకుముందు కూడా మేము రాసాము 20 సంవత్సరాల క్రితము, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశాము. దీన్ని నిరంతరంగా కొనసాగిస్తామని ఆ రామచంద్రుని కృప మాపై ఉండాలని కోరుకుంటూ నిరంతరంగా ద్వితీయ కానీ, తృతీయ కానీ, చతుర్థ, పంచమ ఎన్నైనా కానివ్వండి, వాడి కృప ఉన్నంత వరకు ఈ రామకోటి మా నీలకంఠ భజన మండలి తరపున, మా భక్తుల తరపున రాస్తూనే ఉంటాము.